స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు బడ్డీ కొట్లు, తోపుడు బళ్ళు, ట్రై సైకిళ్లు అందించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం బాపలపాడు గ్రామంలో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపలపాడు మండలం వివిధ గ్రామాల్లో ఉంటున్న పేదవారికి జీవన ఉపాధి చేసుకొనుటకు ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ బడ్డీ 1, టిఫిన్ బండ్లు 2, తోపుడు బండి 1, ఓగిరాల గ్రామానికి చెందిన మహిళకు వీల్ చైర్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు, అరుణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చలమలశెట్టి రమేష్ బాబు, డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, అన్నపూర్ణ ఏజెన్సీస్ అధినేత, అయ్యప్ప స్వామి దేవస్థాన ట్రస్టీ నూలు నరసింహారావు, టీడీపీ నాయకులు యనమదల సుధాకర్, దాసరి బెనర్జీ, భూపతి, కడగల శ్రీనివాసరావు, నీలం శ్రీధర్, గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లూరు శ్రీనివాసరావు, సెక్రటరీ రాజేశ్వరరావు, వాసు, బుజ్జి, రామ్మోహన్, వివిధ గ్రామాల నుండి వచ్చిన మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ జోహార్ జగజ్జీవన్ రామ్ జోహార్ జగజ్జీవన్ రామ్ జోహార్ జగజ్జీవన్ రామ్ వర్ధిల్లాలి జగజ్జీవన్ రావు గారి ఆశయాలు వర్ధిల్లాలి జగజ్జీవన్ రావు గారి ఆశయాలు వర్ధిల్లాలి జగజ్జీవన్ రావు గారి ఆశయాలు ఎప్పుడే ఈయన అన్నం అయిపోయారు వెళ్తే వెళ్ళి వేయండి అక్కడికి. చక్రవర్తి జగజ్జీవన్ రావు గారి ఆశయాలు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు జగజ్జీవన్ రావు గారు జగజ్జీవన్ రావు గారు జగజ్జీవన్ రావు గారు జగజ్జీవన్ రావు మన భారత మాత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మన హనుమాన్ జంక్షన్లో మా మిత్రులు వీరమాచినేని చిట్టిబాబు గారు ఏనాటి నుండో ఎన్నో ఈ గ్రామానికే కాదు ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఏదో వెన్నుముకే లేదు. ఆయనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు, ఏది చేయాలనిపిస్తే అది 10 మంది పేదలకి, 10 మంది కష్టపడే వాళ్ళకి ఉపయోగపడుతుందనుకుంటే ఇటువంటి చిరు వ్యాపారస్తులకే కానీ, లేదా చదువుకునే లేని విద్యార్థులకే కానీ, లేకపోతే సమాజంలో ఈ ఆర్థికంగా అంటే ఆరోగ్యకరంగా ఆరోగ్యం బాగోని వాళ్ళకి కానీ ఎన్నో రకాలుగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏకైక వ్యక్తి మా మిత్రుడు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ మా చెల్లెమ్మతో సహకారంతో వీరమాచినేని చిట్టిబాబు, మా చెల్లెమ్మ శ్రీదేవి దంపతులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే చాలా ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నాం. అందరూ సంతోషించాల్సిన విషయం. ఇలాగే మా మిత్రుడు అంటే డబ్బు ఖర్చు పెట్టమని మనమైతే ఊరికి నోటితో చెప్తాం కానీ ఖర్చు పెడతాం కష్టం. కానీ ఆ అవకాశం భగవంతుడు ఆ దంపతులిద్దరికి ఇచ్చి వాళ్ళని చైతన్యపరిచి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు మేము ఒక్కసారి హనుమాన్ జంక్షన్ ప్రాంతం తరఫున అందరి తరఫున కూడా నేను మా మిత్రులకి, మా చెల్లెమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మరి 9వ సంవత్సరంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ రమేష్ బాబు గారికి, అలాగే పెద్దలు నరసింహరావు గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ గారు, శ్రీదేవి దంపతులు చేసే సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఇలాగే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బు విధానం కొంతమందికే తెలుస్తుంది. అట్లాంటి ప్రముఖుల్లో ప్రసాద్ గారు ముందుంటారని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటా. నాకు కూడా ఆయన గత 15-20 సంవత్సరాల నుంచి తెలుసు. వారి ద్వారా నేను కూడా చాలా మార్గదర్శకత్వం పొందిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడున్నాను. వారికి నిరంతరం ఈ సేవాన్ని ఇస్తూ ఆ దంపతులిద్దరికీ భగవంతుడు ఆరోగ్యాలు పుష్కలంగా లభించాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మనందరం ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమానికి వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం చాలా ముదువాహం. మరి ఇదే సందర్భంగా మరి హనుమాన్ జయంతిలో ప్రముఖ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయిన మన వీరభద్రం సత్యప్రసాద్ గారు కానీ, వారి దంపతులు శ్రీదేవి గారు, వీరిద్దరూ కలిసి మరి పేద వ్యాపారులు కానీ, చిరు వ్యాపారులు కానీ, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రాలీ కానీ నడవలేని వాళ్ళకి మరి ఇటువంటివన్నీ కూడా ఆయన ఈ సందర్భంగా మరి ఈ రోజున ఈ శుభదినాన్న మరి ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయన. మరి ఇదే విధంగా ఆయన మరి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఈ హనుమాన్ జయంతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మరింత చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జన్మదినోత్సవ కార్యక్రమం, భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు, మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి మరి పెద్ద ఆయన జన్మదినోత్సవం. మరి నీ బాంచం ద్వారా నీ కాల్మొక్తాన్ని ప్రజానేకాన్ని చైతన్యపరిచి మరి ఈ దేశంలో స్వాతంత్ర పోరాటానికి తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తులు మరి బాబు జగజ్జీవన్ రావు గారు. మరి వీరికంటే ముందు జ్యోతిరావు పూలే. మరి జ్యోతిరావు పూలే స్వాతంత్రానికి ముందే మరి వ్యవస్థ మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి తన భార్యతో సహా ఈ దేశానికి అంకితం ఇచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే, మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఈ దేశం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, భారత జాతి కోసం వారు చేసినటువంటి త్యాగం అనన్య సామాన్యం. మనం ఖచ్చితంగా ఒకళ్ళని గుర్తుపెట్టుకుంటే రెండో వాళ్ళని, మూడో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే వీరు ముగ్గురు కూడా ఈ దేశ సౌభాగ్యంలో మనమందరము కూడా ఈనాడు ఈ చదువు, ఈ వైద్యం, ఈ యొక్క నాగరికత సమాజంలో మనము జీవిస్తున్నాము అంటే అది వాళ్ళ యొక్క చలవే అని చెప్పి ఖచ్చితంగా మనమందరము గుర్తుంచుకోవాలా. ఆ మహానుభావుల యొక్క మరి ఆ త్యాగాలు ఊరికే పోవని, ఖచ్చితంగా ఈ దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబడడానికి దోహదం చేస్తుందని చెప్పి భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా మిత్రుడు చలంశెట్టి రమేష్ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరి యొక్క ఆశీస్సులతో మరి తప్పకుండా ఈ నెల 13వ తారీఖున మెగా మెడికల్ క్యాంపు మా యొక్క ట్రస్ట్ కార్యాలయంలోనే అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వారి యొక్క ఆధ్వర్యంలో మా పిల్లలిద్దరూ డాక్టర్స్, మరి వాళ్ళు అనేకమైనటువంటి మరి గోల్డ్ మెడల్ సాధించి మరి ఈ సమాజానికి సేవ చేయాలని దృక్పథంతో ముందుకు వచ్చారు. మరి ఈ నెల 13వ తారీఖున మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. మీరందరూ తప్పక వచ్చి ఆ క్యాంపుని మరి విజయవంతం చేయాలని, ఇచ్చేటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనరల్. ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం క్షమాయ నమః, ఓం క్షీరోసంభవాయ నమః, ఓం అనుగ్రహపదాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, చంద్ర సహోదర్యై నమః, ఓం దారిద్ర్యనాశన్యై నమః, ప్రీతిపుష్కరణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ధనధాన్యగత్రే నమః, ఓం సిద్ధయే నమః,
ఓం శ్రేణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం ద్రపవేశ్మగతానందాయ నమః ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం వేదోక్తపూర్వక సువర్ణదివ్య తాంబూలం సమర్పయామి తాంబూలచరణాహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయై సార్వభౌమాయ మంగళం పూర్వైరాచార్యైః సద్గురుతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. రాజా రామచంద్ర భగవానికి సమర్పయామి జమానశిష్టకామ్యార్థ మనోభిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు భగవద్భాగవత కైంకర్య ఫలావాప్తిరస్తు. అతశాంతిం ప్రయశ్చ మే. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చలసిద్ధిరస్తు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. వెరీ గుడ్. జాగ్రత్త. కవరేజ్ చేసి బయట పంపించండి. స్వస్తి నస్తార్చో అరిష్టానేమిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓకే. ఫలం మనోరథవనముద్ర ప్రవర్ధనం నష్మాదస్మాజ పుణ్యశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా అంజీ గారు అట్లూరు శ్రీనివాస్ గారు ఆయన అక్కడ ఉండాలండి. ఓకే రైట్. వెరీ గుడ్. సరే రమేష్ గారు ఒకసారి చూడండి సార్. రైట్. థ్యాంక్ యూ. అయ్యా అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మీకు ఇచ్చేటువంటి చిన్న